రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి దినకర్మ జరిగే రోజే కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో దుమాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన పాముల భాస్కర్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఆయన తండ్రి పాముల బాలమల్లు అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం దినకర్మ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భాస్కర్ ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతికారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించలేదు. మంగళవారం వేకువజామున గ్రామ సమీపంలోని చెట్టుకు ఊరి వేసుకుని భాస్కర్ మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య పద్మ, కుమార్తెలు భవిష్య, ఆదిత్య, కుమారుడు సామ్రాట్ ఉన్నారు. గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని అప్పులుండే అప్పుల వలన మనస్తాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. వెతికినాం కానీ దొరకలేదు. ఇక్కడ మొత్తం వెతికినాం, అటు జైళ్ళ దిక్కు వాగుల దిక్కు ఎక్కడ దొరకలేదు. అప్పులదే ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నాడు. అప్పులు ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఆటో నడిపి మమ్మల్ని చదువుతుండే, ఇంకా వేరే ఏం లేదు. చేయను వాళ్ళు వేసుకుని ఆటో మీదే పెట్టుకుంటే 3 పిల్లలు మాకు. మమ్మల్ని ఆదుకోవాలని